హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ క్రియేటివ్ కార్నర్. నేను ఈరోజు మీకు ఏం ప్రిపేర్ చేయబోతున్నానో తెలిసిందా? ఫ్రూట్ సలాడ్. దట్ వన్ ఈజ్ క్రస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. ఎంతో టేస్టీగా ఉంది. లెట్స్ సీ ద వీడియో. మీరు ట్రై చేయండి తప్పకుండా. మనం ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా కస్టర్డ్ పౌడర్, వెనిలా ఫ్లేవర్ అండి అది. నెక్స్ట్ 1 cup milk, 4 spoons sugar, custard apple, bunch of grapes, apple, ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పు, 1 పొమోగ్రానైట్. ఇవన్నీ వీటితో మనం ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం అండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో మనం 1 కప్పు మిల్క్ని యాడ్ చేద్దాం. అదే ఒక బాయిల్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. మిల్క్ బాయిల్ అయిపోయింది. అందులో 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మనం ఇలా 5 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. ఇలా 5 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. తీసుకొని అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. మన షుగర్ అంతా కరిగిపోయిందండి. నెక్స్ట్ మనం ఈ కస్టర్డ్ పౌడర్ మనం మిల్క్ యాడ్ చేసి కలుపుకున్నాం కదండి, ఇది ఇందులో యాడ్ చేసుకొని చిక్కబడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసేసుకుంటే తొందరగా చిక్కబడిపోతుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఉండలు లేకుండా చూసుకోవాలి. మన కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో చల్లారబెట్టుకొని ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక 1/2 అవర్ చల్లబరుచుకోవాలండి. చల్లబరిచిన తర్వాతే ఫ్రూట్స్ని యాడ్ చేద్దాం. లేదంటే ఫ్రీజ్లో అయినా పెట్టేసుకోవచ్చండి. మనం ఈ కస్టర్డ్ మిల్క్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ని యాడ్ చేద్దాం. అందులో నానబెట్టుకున్న బాదం పలుకులు, నెక్స్ట్ పొమోగ్రానైట్ సీడ్స్, దానిమ్మ విత్తనాలండి, నెక్స్ట్ గ్రేప్స్. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది మన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. మీరు ట్రై చేయండి తప్పకుండా. దిస్ ఈజ్ మై ఫేవరెట్. మన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని మనం ఐస్ క్రీమ్ టైప్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అని కూడా అనొచ్చు. దీనిలో వెనిలా ఫ్లేవర్ అయితే సూపర్ ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ అండి. మన పిల్లలకి ఇలా గనక చేసి పెడితే తప్పకుండా తింటారు. నేనైతే టేస్ట్ చూశాను, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో చెప్పండి. మీలో ఎవరికైనా ఇది ఇష్టమైనట్టయితే నాకు కమెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత టేస్ట్ చేయండి. సూపర్ మన ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ తిన్నట్లే ఉంటుంది. మన రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి తప్పకుండా.
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.